హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి, మటన్ కీమా తెప్పించానండి. మటన్ బిర్యానీ వండడం కోసం లేత మేక మాంసం బిర్యానీ, కీమా కర్రీ అనమాట. చాలా రోజుల తర్వాత తామరాకుల్లో కట్టడం చూశానండి. మటన్ని శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు వేసేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట అలా ఉంచేయాలి. అరగంట మ్యారినేట్ అయ్యేలోపు మిగతా పనులు చేసుకోవచ్చు. రైస్ కడిగేసి నానబెట్టేశాను. కీమాను కూడా ఇంకో పొయ్యి మీద వేసేసి కీమాలో ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ వేసేసి బాగా కీమాని మగ్గనిచ్చేయాలి. దాంట్లో నీరంతా ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీలో కొంచెం బరగ్గా వేసి అవి కూడా వేగాక టమాటాలు కూడా బరగ్గా వేసి మిక్సీలో వాటిని శుభ్రంగా కలిపేసేసి ఇదంతా నూనెలో బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. వీటిని ఇక మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలను కూడా పొయ్యి మీద పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చేసాను. కుక్కర్ మూత తీస్తాను అనమాట. కీమా కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో వాటర్ పోయిన అవసరం లేదండి. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కీమా కర్రీలో కొంచెం ఘీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీకి ముందు నెయ్యి వేసేసుకుని పలావ్ దినుసులన్నీ వేసేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఉడికించిన మటన్ కూడా వేసేసుకోవాలి. ఈ ఉడికించిన మటను ఆ బిర్యానీ మసాలాలు బాగా వేగిపోవాలండి. వేగిన తర్వాత ఎసరు పోసేసుకోవాలి. 1-2 గ్లాసులు నీళ్ళు పోసానండి నేను. ఇదిగోండి, తగినంత సాల్ట్ వేసేసుకుని బాగా మరుగొచ్చిన హైలోనేమో పొంగొచ్చేదాకా, అంటే రైస్ మరిగేదాకా పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మటన్ పలావ్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, శుభ్రంగా ఒకసారి కలిపేసుకుని ఇట్లాంటప్పుడు ఉప్పు చూసుకోవాలి. మటన్ మటుకి చాలా లేతగా చాలా టేస్టీగా ఉన్నదండి. నేను టేస్ట్ చూశాను ఆల్రెడీ. ఇదిగోండి, ఇలాగా చక్కగా ఉడికిపోద్ది అనమాట. మూత పెట్టేస్తే సిమ్లో ఒక పావు గంటకు చక్కగా ఉడికిపోతుంది. మటన్ పలావ్ రెడీ అయిపోయింది. కీమా కర్రీ కూడా రెడీ అయిపోయినదండి. ఇంకా ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది, కానీ ఇంకా ఏమీ చేయకోకుండా బ్రంచ్కి రెడీ అయిపోయాం. ఇదిగోండి, మటన్ కీమా కర్రీ, మటన్ పలావ్ చేసాను. మామిడిపళ్ళు సీజన్ అయిపోతుంది కదా, బంగినపల్లి మామిడిపళ్ళు, కొన్ని స్వీట్స్. ఈరోజు సండే కదండి, స్పెషల్ లంచ్ ఉండాల్సిందే. కీమా కర్రీని ఇలా చేసుకుంటే పలావ్లాగా బాగుంటుందండి. మామిడిపళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. స్వీట్స్ అండి. ఈ స్వీట్స్ కూడా నాకు ఈ మిల్క్ ప్రోడక్ట్ స్వీట్స్ కాకుండా ఈ మైసూర్ పాకం, జాంగ్రీ, మడత కాజాలు, స్వీట్ కొమ్ములు, కుచకోడీలు, కారపూస ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. ఈ 90 కిడ్స్కి ఇలాంటివి